రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా మంచి పని చేస్తే గుర్తించాలని చెప్పారు. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడం ఓ చరిత్ర అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడం తనకు కొత్త కాదు. పట్టుదలతో కియా పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చామన్నారు. సీమకు నీరిచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మరచిపోలేనని చంద్రబాబు చెప్పారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే బాదుడే బాదుడు అని, రాయలసీమ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, నీటి వినియోగ సంఘాల సభ్యులు, చైర్మన్లు, రైతు సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో అందరి నీవా నీళ్ల వల్ల బాగుపడే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం. సీమలో జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక, అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే, ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి.
కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రి నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు, చేసి తీరాలని. ఈరోజు 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందుకి ఇప్పటికి డబల్ అయింది, 2 ఇంతలు పెరిగింది. 40 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. వీరందరి పట్టుదల, కృషి, చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదైతే ఈరోజు కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి, పక్కనే పిఏబిఆర్, ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది అవుతానే మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్ళి చిత్తూరు వరకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.
నీరు అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది. వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా. రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఎక్కడికి రమ్మంటారు, ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి, ఒక కరువు జిల్లా, మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు, ఎట్లా పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 8 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెస్తాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, పూర్తి చేసిన తర్వాత మీరు 10 ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఒక పట్టుదల. నా ఆలోచన ఒకటే, ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 4.27 టీఎంసీ 4 నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. దీనివల్ల ఒక్క కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,900 ఎకరాలు, అనంతపూర్లో 1,18,000 ఎకరాలు, మొత్తం కలిసి ఫేజ్ 1 కింద 1,98,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. ఫేజ్ 2 కింద అనంతపూర్లోనే మళ్ళీ 33,617 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 1,93,383 ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు. మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీలో అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 నదులు, నందికొట్కూరులో ఉండే అంద్రి, ఇక్కడ నుంచి చిత్తూరులో ఉండే నీవా, ఈ 2 కలపాలని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం, వీళ్ళంతా మాయకులని హేళన చేసిన రోజులు. అలాంటిది సుసాధ్యం చేశాం, ఒక కళ నెరవేర్చాం. ఆ కళ కన్నింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి మంచి పని జరిగితే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించారు, ఒక్క ఛాన్స్ అన్నాడు, అందరూ ఏమారారు. పర్వాలేదు, సిబిఎన్ బాగానే చేస్తున్నాడు, బాబు గారు బాగానే చేస్తున్నారు, ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు. అవునా కాదా? నరుకుడే నరుకుడు.